బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగనుంది. 2 రోజుల ఢిల్లీ పర్యటన అంశాలు మంత్రివర్గంలో చర్చకు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన కులగణన సర్వేపై కాంగ్రెస్ అధిష్టానం సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మంత్రివర్గంలోని బీసీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. దీంతో పాటుగా తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, పంటల సాగు ఇబ్బందులు, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారత్ వంటి కార్యక్రమాల అమలు తీరుతెన్నులను మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగనుంది. 2 రోజుల ఢిల్లీ పర్యటన అంశాలు మంత్రివర్గంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన కులగణన సర్వేపై కాంగ్రెస్ అధిష్టానం సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మంత్రివర్గంలోని బీసీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. దీంతో పాటుగా తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, పంటల సాగు ఇబ్బందులు, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారత్ వంటి కార్యక్రమాలు అమలు తీరుతెన్నులను మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం కేబినెట్ సమావేశం టైం కల్లా అక్కడ చేరుకుంటారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు పైనే ప్రధానంగా ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళికలపైనే మంత్రివర్గంలో చర్చించే అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్ల ఖరారు సంబంధించి ఈ రోజే చివరి తేదీ. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసి ఆర్డినెన్స్ తేవాలని ఇప్పటికే ఆర్డినెన్స్ గవర్నర్ కూడా పంపారు. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఇంకా క్లియర్ కాలేదు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలని దానిపైనే చర్చ నడుస్తుంది. మరోవైపు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినటువంటి ఫైల్ కూడా కేంద్రంలో రాష్ట్రపతి వద్ద ఉంది. రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేస్తే తప్ప 50 రిజర్వేషన్ బీసీలకు కల్పించలేని పరిస్థితి నేపథ్యంలో దీనిపై ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పైన ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. మరోవైపు రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చింది. ఇప్పటికే 17 లక్షల మంది దీనికి దరఖాస్తు చేస్తున్నారు. 4 లక్షల మందికి ఇది అర్హత సాధించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజీవ్ యువ వికాసం సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, దానికి సంబంధించిన నిధుల సమీకరణ ఏంటనే అంశం పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు ఉద్యోగాల భర్తీ, అదే 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చిస్తారు. ముఖ్యంగా ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో వాటి వివరాలను తెప్పించి జాబ్ క్యాలెండర్ ప్రకారం దశల వారీగా నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే జాగా ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం ల్యాండింగ్ అయింది. అయితే దానికి సంబంధించిన నిధుల సమీకరణ దానిపైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు 6 లక్షల పైగా కొత్త రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇటీవలే తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో రేషన్ కార్డుల పంపిణీ అన్ని నియోజకవర్గాల్లో కూడా జరగాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వర్షాల వల్ల పంటలపై ఏ మేరకు ప్రభావం పడుతుంది, ముఖ్యంగా రైతులను ఆదుకోవాల్సిన సమయం ఇది కాబట్టి ఖచ్చితంగా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఈ అంశం పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే యూరియా కొరత రాష్ట్రంలో లేదు అని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ విషయాన్ని రాజధాంతం చేస్తుందని చెప్తుంది. ఈ క్రమంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. దీనిపైన కూడా ఒక కార్యాచరణ తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులో నీటి వినియోగానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఇటీవల కేంద్ర మంత్రి పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశ వివరాలను కూడా కేబినెట్ కు వివరించబోతున్నారు. ఇక మరోవైపు బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీ కులగణన సంబంధించిన అంశంపై నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏఐసీసీ పెద్దలకు ముఖ్యమంత్రి ఇస్తే అదే కాంగ్రెస్ ఎంపీలకు కూడా చెప్పిన నేపథ్యంలో
బీసీ మంత్రులంతా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేబినెట్ లో అభినందన తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు.